బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి పునర్నిర్మాణ పనులకు మరికొద్ది గంటల్లో ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. రాజధాని అమరావతిలో చేపట్టే 49,040 కోట్ల రూపాయల పనులతో పాటు ఏపీలో వివిధ ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. ఎంతో ప్రెస్టీజియస్ గా ఈ కార్యక్రమాలను చేపడుతోన్న ఏపీ సర్కార్ ఏర్పాట్లలో తగ్గేదేలే అంటూ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, మరికొన్ని గంటల్లోనే అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం స్టార్ట్ కాబోతోంది. ప్రధాని మోదీ కూడా వస్తున్నారు. మరి ఏర్పాట్లన్నీ ఎక్కడి వరకు వచ్చే దాదాపు కంప్లీట్ అయిపోయినట్లేనా? పూర్తి అప్డేట్స్ ఏంటి? హరీషా, ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా మొత్తం పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. మొత్తం కూడా ప్రాంగణం మొత్తం కూడా ప్రధాని రాక కోసం వేచి చూస్తుంది. ఇప్పటికే ప్రాంగణానికి అమరావతి రైతుల రాక ప్రారంభమైంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రాంగణానికి చేరుకుంటూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రే కొన్ని ప్రాంతాలు, దూర ప్రాంతాల నుంచి, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి బస్సులు బయలుదేరాయి. మరి కాసేపట్లో వారంతా కూడా చేరుకుంటారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, అదేవిధంగా బాపట్ల జిల్లాల నుంచి కూడా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి భారీ ఎత్తున వాహనాలు అయితే వస్తున్నాయి. మొత్తం కూడా 6,400 వాహనాలైతే మొత్తం కూడా బయలుదేరిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎవరికి ఎటువంటి లోటు లేకుండా అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి రాక సందర్భంగా భద్రత కూడా కట్టుదిట్టం చేశారు. ఏదైతే ఎవరికి కేటాయించిన రూట్లలో వారే రావాలని చెప్పారు. ముఖ్యంగా విఐపి రోడ్డు ఇప్పుడు మనం చూస్తుంది సచివాలయం వెళ్లే మార్గం. సచివాలయం ఎదురుగానే హెలీప్యాడ్ ఉంటుంది. ఆ హెలీప్యాడ్ లో ఏదైతే 3 గంటల సమయంలో దాదాపుగా ప్రధాని నరేంద్ర మోడీ వాయుసేన హెలికాప్టర్లు అక్కడ దిగుతారు. అక్కడ చంద్రబాబు గవర్నర్ ఘన స్వాగతం పలుకుతారు. కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారు. అక్కడి నుంచి సచివాలయం పక్కన ఉన్న ఏదైతే బహిరంగ సభ ప్రాంగణానికి మోడీ చేరుకుంటారు. అక్కడ టీటీడీ ఏదైతే వేద పండితుల ఆశీర్వచనాలు అయితే వారికి ఇస్తారు. అనంతరం స్టేజీపై దాదాపు రాజధానికి సంబంధించిన 49,000 కోట్ల అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపనలు అయితే అక్కడ జరగబోతున్నాయి. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులు పూర్తయినాయి. కూడా మొత్తం కూడా 58,000 కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపనలు, అదేవిధంగా ప్రారంభోత్సవాలు కూడా జరగబోతున్నాయి. అమరావతికి సంబంధించిన ఒక డాక్యుమెంటరీని కూడా నరేంద్ర మోడీ తిలకించబోతున్నారు. తర్వాత 5 లక్షల మంది ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ 40 నిమిషాల పాటు ప్రసంగించబోతున్నారు. నరేంద్ర మోడీ ప్రసంగంలో ఏదైతే అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ ఇచ్చిన ప్రోత్సాహంతోనే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈరోజు అమరావతి పునర్నిర్మాణ పనులు అయితే ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా కేంద్రం నుంచి ఇతోధిక నిధులు సహాయం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ఎటువంటి ప్రకటన చేస్తారా అని కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గత 10 రోజుల నుంచి కూడా అహర్నిశలు ఈ పర్యటన సక్సెస్ చేసేందుకు ఆయన కూడా రివ్యూ మీటింగ్స్ అయ్యి పెడుతూ ఉన్నారు. మంత్రి నారాయణ ఈ ఉదయం కూడా వచ్చి ఇప్పుడు వరకు కూడా ఆయన సభా ప్రాంగణంలోనే ఉండిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా మధ్యాహ్నం ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ స్టేజ్కి చేరుకుంటారు. ప్రజానం ఇప్పుడిప్పుడే అక్కడ ప్రారంభమైంది. ఎక్కడా కూడా ఎండవేడికి తట్టుకునే విధంగా ప్రజానీకానికి అన్ని చోట్ల కూడా హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. మజ్జిగ పంపిణీ చేస్తున్నారు, వాటర్ పంపిణీ చేస్తున్నారు. ఎక్కడ పోలీసులు కూడా పూర్తిగా ప్రజానీకానికి సహకరిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి ఏ విధమైన రూట్స్ ఇచ్చారో ఆ రూట్ లో రావాలని కూడా చెప్తున్నారు. అయితే మనం ప్రస్తుతం చూస్తున్న రూట్ మాత్రం ఇది సెక్రటరియట్ వెళ్లే దారి. ఇక్కడే హెలీప్యాడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంత కట్టుదిట్టమైన భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఎవరు ఇటువైపు వెళ్లకుండా కొంచెం జాగ్రత్తలు అయితే వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మరి కాసేపట్లో సచివాలయం చేరుకుంటారు. సచివాలయంలో చేరుకొని మోడీ పర్యటన సంబంధించిన రివ్యూ అయితే నిర్వహిస్తారు. ఎందుకంటే మోడీ తిరువనంతపురం నుంచి రావాలి. ఆయన 2:55కి ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారో అక్కడ నుంచి సచివాలయం ఎదురుగా ఉన్న హెలీప్యాడ్ లో దిగగానే ముఖ్యమంత్రి, గవర్నరు, ఇతర కేంద్ర మంత్రులు ఘన స్వాగతం అయితే పలకబోతున్నారు.